For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈ రోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వాతి గారు, ఇప్పుడు బయట ఎక్కువగా వైరల్ ఫీవర్ వస్తున్నాయి కదా, దానికి ముఖ్య కారణం ఏంటి? బయట ఎక్కువ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్, ఎక్కడ చూడు కాఫ్, కోల్డ్ అంటున్నారు కదా, దానికి ముఖ్య రీజన్స్ చెప్పండి. ఇప్పుడు సీజన్ ఒకటి ముఖ్య కారణం వచ్చేసి, ముందుగా మనం సమ్మర్లోంచి కాస్త రైనీ సీజన్లోకి వచ్చాము. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు దగ్గు, జలుబు ఇలాంటివన్నీ మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత వైరల్ ఫీవర్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతాయంటే, ఇప్పుడు మనము ఆ మధ్య చూసాము 1 వీక్ కంటిన్యూస్ ఎండ అనేది రాలేదు ప్రథమంగా. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎండ రాలేదు అంటే ఎంత బ్యాక్టీరియా ల్యాండ్ మీద ఫామ్ అవుతుంది అదంతా. ఆ తర్వాత అప్పుడు దాకా వేడిలో ఉన్న మనము సడన్గా వర్షాల బారిన పడి చల్ల క్లైమేట్కి వచ్చేస్తాము. ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా కొంచెం దానిలో కూడా కొద్ది మార్పు వస్తుంది. అందుకు కారణంగా ముందుగా మనకి జలుబు చేస్తుంది అనమాట. తర్వాత మెల్లగా జ్వరం, ఆ జ్వరంలో డెంగ్యూ ఫీవర్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది. అవును స్వాతి గారు, ఇప్పుడు చాలా డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి కదా, దానికి ఏమైనా మంచి టిప్స్ చెప్పండి అరికట్టడానికి. ముందుగా మనం డెంగ్యూ ఫీవర్ రాకముందే, ఆ వైరల్ ఫీవర్ రాకముందే మనం మన పైన శ్రద్ధ వహించాలి. ఎలా అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. బాగా సిట్రస్ కంటెంట్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆరెంజెస్ కానీ, నిమ్మకాయ వాటర్ కానీ, లేదా గ్రేప్ జ్యూసెస్ కానీ, లేదా డైరెక్ట్గా గ్రేప్స్ తినడం, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ తినడం. ఈ రకంగా అన్నీ తింటే కొంతవరకు ఫీవర్స్ వచ్చినా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ అవుతాము. ఈ రకంగా మంచి ఆహారం తినడం వల్ల మనం కొంతవరకు, అంటే వైరల్ ఫీవర్ వచ్చినా కూడా దాన్ని అరికట్టగలం. మంచి ఆహారం అనేది తీసుకోవాలి. తర్వాత వర్షాకాలంలోకి ఎప్పుడైతే వచ్చేస్తామో వాటర్ ప్రాబ్లం ముఖ్యంగా ఉంటుంది విద్య. ఎంత మనం ఆర్ఓస్, ప్యూరిఫైయర్స్ వాడినా కూడా కొంతవరకు మనం నీళ్ళని వేడి చేసి తాగాలి. ఇప్పుడు మనం ప్యూరిఫైర్స్ వాడుతున్నాము, కానీ వాటర్ ఎంత కూల్గా ఉంటుంది, దాని టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క రోజు మన ఫ్రిడ్జ్ వాటర్ కూడా అంత కూల్గా ఉండవేమో అని అనిపించి అంత కూల్గా వస్తున్నాయి వర్షాకాలంలో వాటర్. బయట బాగా స్టోర్ అయ్యి ఆ మంచు పడ్డం వల్ల. తర్వాత 4-5 రోజులు వరుస ఆ వారం వరకు ఎండ ఒకటి రావట్లేదు. ఇప్పుడు ఎండ రాకపోతే వాటర్లో ఎక్కడైనా బ్యాక్టీరియా త్వరగా ఫామ్ అవుతుంది అంటే అది వాటర్లోనే. ఆ వాటర్లో ఎంత బ్యాక్టీరియా ఫామ్ ఉంటుంది ఆలోచిద్దాం మనం. ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని వాటర్ని కాస్త వేడి చేసుకోవాలి. ఎంత ప్యూరిఫైడ్ వాటర్ అయినా గోరువెచ్చగా చేసుకుని తాగడం వల్ల మన ఒంటికి మంచిది. దానిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అక్కడితో డెడ్ అయిపోతుంది. బాగా మరిగించమని చెప్పట్లేదు, కొంతవరకు మనం వేడి నీళ్ళని తాగితే జ్వరాల బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ జ్వరం వచ్చినా కూడా ఎక్కువగా, అంటే హాస్పిటల్స్కి వెళ్ళి 2-3 డేస్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యేంత వరకు తెచ్చుకోకుండా ఉంటాం అన్నమాట. వేడి నీళ్ళు తాగడం, అల్లం, జీలకర్ర ఈ రకంగా బాగా దంచి నీళ్ళలో మరిగించి తాగడం, ఈ రకంగా తాగడం వల్ల కూడా మనకి కొంతవరకు వైరల్ ఫీవర్స్కి అటాక్ అవ్వము. స్వాతి గారు, డెంగ్యూ రావడానికి ముందు ఏమైనా లక్షణాలు మనకు తెలుస్తాయి? ఖచ్చితంగా మనకు డెంగ్యూ ఫీవర్ అన్న లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే, వామిటింగ్స్ అవ్వడం, కడుపులో అంత తీవ్రంగా నొప్పిగా అనిపించడం, స్కిన్ పైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. అందరికీ రావు ఇవి. కొందరికి స్కిన్, ఇప్పుడు చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే ర్యాషెస్ ఈజీగా త్వరగా కనబడతాయి. పెద్ద వయసు వాళ్ళకి అంత తొందరగా కనిపించవు. ర్యాషెస్ కనిపించడం, తర్వాత వామిటింగ్స్ అవ్వడం, ఏది తినాలి అనిపించకపోవడం, ఫీవర్ వస్తుంది తగ్గుతుంది, నైట్ టైం అయితే ఎక్కువగా వస్తుంది అనమాట. డెంగ్యూ ఫీవర్కి ముఖ్యంగా పగలంతా ఒకలా ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈవినింగ్ 6 అయిందంటే ఒక రకమైన ఫీవర్ ఎక్కువగా, టెంపరేచర్ పెరిగిపోతుంది, బాడీ టెంపరేచర్. తర్వాత నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇలా ఫోల్డ్ చేసినా కూడా తినలేకపోవడం అన్నం సరిగ్గా, ఈ రకమైన లక్షణాలన్నీ కూడా డెంగ్యూ ఫీవర్కి ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనము చెప్పిన టిప్సే కాకుండా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆపై మన డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడాలి. ఇలా మనం సమతుల్యమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే అన్ని చేసినా కూడా కొన్నిసార్లు లాభం అనేది ఉండదు. కొంతవరకు మనం సెట్ అవుతాము, కానీ ఇంకా లోపల ఏ స్టేజ్లో ఉందనేది తెలియాలి అంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళైతే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే. అయితే బ్లడ్ సెల్స్ బాగా పడిపోవడం వల్ల కూడా డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. ఏంటంటే మన బ్లడ్ సెల్స్ని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఫీవర్, వైరల్ ఫీవర్లో ఉన్న వాళ్ళు పపాయ లీఫ్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా రసం చేసి ఆ రసాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా మన బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ రకంగా డైలీ పపాయ లీఫ్ జ్యూస్ తాగడం వల్ల కూడా కొంతవరకు కవర్ అవుతుంది అనమాట. అయితే రెగ్యులర్గా తరచూ తీసుకోకూడదు. ఎవరికైతే బ్లడ్ సెల్స్ అనేవి తక్కువ అవుతున్నాయి అన్న వాళ్ళే ఈ పపాయ లీఫ్ జ్యూస్ అనేది తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకున్నా కూడా అది విషం అవుతుంది. అమృతం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మినహా తీసుకుంటే అది విషమే కదా. దానిలో ఉన్న ఔషధ లక్షణాలు కూడా నశిస్తాయి అని అంటారనమాట. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తక్కువ అవుతాయో ఆ టైంలో తీసుకోవాలి.
రెగ్యులర్ గా మనం హెల్దీగా ఉండిపోవాలని రెగ్యులర్ గా తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి కదా. ప్లేట్లెట్స్ పెరిగినా కూడా ప్రాబ్లమే, క్యాన్సర్ లీడ్స్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్ గా తీసుకోవాలి. అయితే పపాయ జ్యూస్ ఎంత తాగినా ఏమీ కాదు. ఒకవేళ డెంగ్యూ ఫీవర్స్ రాకూడదు అనుకున్న వాళ్ళు ముందు నుంచే రెగ్యులర్ గా, మనం జూలై ఎండింగ్ అవుతుంది అన్నప్పటి నుంచి బాగా పపాయ జ్యూసెస్ తాగడం, సిట్రిక్స్ మోసంబి ఎక్కువగా తీసుకోవడం, సిట్రిక్ ఫ్రూట్స్ ఏవైనా కూడా ఎక్కువగా తీసుకోవడము, తర్వాత గ్రేప్ జ్యూసెస్ తాగడం, మంచిగా కొబ్బరి నీళ్ళు తాగాలి. ఈ రకంగా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం ఫీవర్ బారిన కొంతవరకు బయటపడచ్చు అనమాట. స్వాతి గారు, ఇప్పుడు పప్పాయ లీవ్ జ్యూస్ అన్నారు కదా, చిన్న పిల్లలు వాళ్ళు తాగరు కదా, అలాంటి పిల్లలకి ఎలా ఇవ్వచ్చు? మనం ఏం చేయొచ్చు అంటే ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ ని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఈ పప్పాయ లీఫ్ జ్యూస్ సపరేట్ గా పట్టాలి. మొసాంబిని ఈ రకంగా మనం మిక్సర్ గ్రైండర్ లో వేయకుండా దొరుకుతుంది కదా ఇలా బాగా పిండేది, దాంతో మొసాంబి జ్యూస్ తీసి అందులో 10 ml ఆఫ్ పపాయ లీఫ్ జ్యూస్ కలిపేసి ఇచ్చేయాలి పిల్లలకి. మంచిదే కూడా. ఇది నాకు ఒక డాక్టర్ చెప్పారు, టిప్పు పిల్లలు ఇలాగే తాగట్లేదు అంటే మా పిల్లలకి కొంచెం జ్వరం వచ్చినప్పుడు చెప్పారనమాట, ఇలా ఆరెంజ్ జ్యూస్ లో అయినా కలిపి ఇవ్వండి అని. ఈ రకంగా ఒక 10 ml కలిపిస్తే సరిపోతుంది. పిల్లలకి తెలియదు, అది మనం కలిపిన విషయం చెప్పకూడదు, రంగు మారుతుంది కానీ పిల్లలు అంత గమనించరు కదా, ఆ రకంగా మనం పట్టొచ్చు అనమాట. స్వాతి గారు, ఇప్పుడు ఎక్కువ జలుబు ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి కదా బయట, మన ఇంట్లో కిచెన్ లోనే తయారు చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి తమలపాకు నీళ్లు మరిగించుకొని తాగడం, తమలపాకు ఒకటి వేసుకోవాలి. వాటర్ ని ఒక 3 గ్లాసుల నీళ్లు ఒక ప్యాన్ లో లేదా ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి కాస్త బాయిలింగ్ అవుతాయి కదా, అంటే పూర్తిగా మరగవు, కొంతవరకు బబుల్స్ ఫామ్ అవుతాయి వాటర్ లో. ఆ రకంగా వచ్చే వరకు వెయిట్ చేసి అందులో ఒక తమలపాకు, కొద్దిగా తులసాకు, జీలకర్ర, వాము వేసి బాగా మరిగించుకొని తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుద్ది. ఇప్పుడు మనం ఎంత వింటున్నాం విద్య, ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గొంతు నొప్పి, వాటర్ ప్రాబ్లం ఒకటి, క్లైమేట్ ప్రాబ్లం ఒకటి, ఈ రకంగా వైరల్ ఫీవర్స్ వల్ల కూడా గొంతు నొప్పి బాగా, ఇంకా గొంతు నొప్పితో పాటు ఇక్కడ వాపు అనేది కూడా వస్తుంది ఎర్రగా రెడ్డిష్ లో పిల్లలకి. ఆ రకంగా కూడా వస్తుంది. ఏంటంటే బాగా అలాంటి వాళ్ళకి ఏంటంటే అల్లం బాగా కాల్చి పొయ్యి మీద కాల్చి బాగా కాల్చి గ్రేట్ చేసి దానిలోంచి బాగా పిండి రసాన్ని తీసి ఒక టీ స్పూన్ పట్టాలన్నమాట. తేనె కలపకుండా పడితే త్వరగా తగ్గుద్ది. పిల్లలు కొందరు విసిగిస్తూ ఉంటారు, తాగరు కదా, అలాంటి వాళ్ళకి తేనె కలిపి పట్టాలి. ఈ రకంగా చేయడం వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గుతాయి. ఇంకొకటి ఉప్పు నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి బాగా గార్గ్లింగ్ చేయాలి. బాగా గార్గ్లింగ్ చేసి బయటకు ఉమ్మడం వల్ల కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా క్యూర్ అవుతుంది. ఎన్ని మెడిసిన్స్ వేస్తే అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో కూడా తెలియదు. అయితే మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్ ప్రికాషన్ తోనే తీసుకోవాలి. లేకపోతే మనం చూస్తున్నాం, ఒక మెడిసిన్ వేసుకుంటే ఇంకొకటి అనార్థాలకు దారి తీసే రోజులు ఇవి. ఈ రకంగా మనం వాము, జీలకర్ర, అల్లం ఇంట్లో అంటే కిచెన్ లో అవైలబుల్ అవే మిరియాలు ఇవన్నీ వేసి కూడా కాస్త మరిగించుకొని వాటర్ తాగితే కొంతవరకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివన్నీ కూడా మనం అరికట్టచ్చు. అయితే స్వాతి గారు, డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సిట్రిక్ ఫ్రూట్స్ ఇంకా పపాయ జ్యూస్ ఇవన్నీ తాగితే మనకు ప్లేట్లెట్స్ ఓకే అవుతుంది, ఖచ్చితంగా మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాము. అయితే 1 వీక్ వరకు బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి, చాలా వీక్ గా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎవరికైనా పెయినే కదా విద్య. అయితే మనము తగ్గిపోయింది కదా అని చెప్పి మళ్ళీ యథావిధిగా ఉండకూడదు. తగ్గిపోయాక కూడా కొన్ని రోజుల వరకు మంచి ఫ్రూట్స్ తినడం, జ్యూసెస్ తాగడం, ఈ రకంగా మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేస్తే అప్పుడు వరకు మనము ఇప్పుడు ప్లేట్లెట్స్ సడన్గా పడిపోయి అంటే ఎంతో కొంత బాడీలో చేంజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా రికవర్ అయ్యి అంత హెల్త్ బాగా సెట్ అయ్యే వరకు కూడా మంచి ఆహారం అనేది తీసుకోవాలి. అయితే ముఖ్యంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, బాదం నానబెట్టుకొని తినడం, జీడిపప్పు, ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వైట్ గా కనబడితే ఒకటి గ్రీన్ గా ఉంటాయి. ఏవైనా కూడా పర్వాలేదు, మనం నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల కూడా హెల్త్ అనేది కొంతవరకు. మనము డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ తినడం వల్ల కూడా బాగుంటుంది. ఒకవేళ ఉదయం పూట కుదరని వాళ్ళు మార్నింగ్ నానబెట్టి నైట్ తింటే కూడా ఆరోగ్యానికి మంచిదే. జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ బాగుంటుంది, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఈ రకంగా మనం ఫుడ్, ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ ని కూడా చాలా చక్కగా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి. బయట ఎన్ని మెడిసిన్స్ మింగామని కాదు, న్యాచురల్ గా మనం ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటాం. స్వాతి గారు, ఇది ఫీవర్ వచ్చినప్పుడే అని కాకుండా నార్మల్ గా ఎప్పుడైనా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మంచిది. నన్ను అడిగితే రెగ్యులర్ గా మనం వీక్లీ 3 days లీఫీ వెజిటేబుల్స్, వీక్లీ 2 రోజులు లేదా 3 రోజులు నిత్యం పప్పు తిన్నా పర్వాలేదు, లేదా 2-3 రోజులైనా పప్పు తినడం, ఆకుకూరలు తినడం, మంచి కూరగాయలు, తృణధాన్యాలు, పెసర్లు, మినువులు, బఠానీ, ఈ రకంగా అన్ని రకాల ధాన్యపు గింజలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. విద్య చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. స్వాతి గారు చెప్పినట్టు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ఎవరైనా డెంగ్యూ ఫీవర్ లో ఉన్న వాళ్ళు
పపాయ లీఫ్ జ్యూస్ తాగండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ.